అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ కూడా మరో శుభవార్త అయితే చెప్తుంది. ఇప్పటికే ఉగాది నుంచి ప్రతి సభ్యునికి 6 కేజీల ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక ఇందిరమ్మ అభయహస్తం రేషన్ కిట్ పేరుతో ఒక్కొక్క కిట్లో 9 రకాల నిత్యావసర వస్తువుల్ని పేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. త్వరలో మరి దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయితే చేయనుంది. ఇక రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్న ప్రభుత్వం మరో నిర్ణయం అయితే తీసుకోబోతుంది. త్వరలో రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువుల కిట్ అందించాలని ఆలోచిస్తుంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో అమ్మ హస్తం పేరుతో 9 రకాల వస్తువులను రేషన్ షాపులు అందించారు. వీటిలో పప్పులు, పామాయిల్, గోధుమ పిండి, చక్కెర, ఉప్పు, చింతపండు, మిరపకాయ, పసుపు, కిరోసిన్ ఈ విధంగా ఈ 9 రకాల వస్తువులు అయితే అందించారు. మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఈ 9 రకాల వస్తువులతో కూడిన వంట సరుకులతో కూడినటువంటి కిట్ని అయితే అందించాలని చెప్పి సూచిస్తోంది. ఇక త్వరలోనే రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యంతో పాటు ఈ 9 రకాల వస్తువుల కిట్ని అయితే అందించనుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు ప్రతి నెల 9 నిత్యావసర ఆహార వస్తువులను సబ్సిడీతో రూ. 185కి అందించేది. అప్పట్లో ఈ పథకాన్ని 2013 ఏప్రిల్లో ఉగాది రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రారంభించారు. ఇక రేషన్ షాపుల్లో అమ్మ హస్తం పేరుతో బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిలు, కిలో గోధుమ పిండి, హాఫ్ కేజీ చక్కెర, అరకిలో చింతపండు, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, 100 గ్రాముల పసుపు, లీటర్ కిరోసిన్ ఇచ్చేది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఈ పథకం తరహాలోనే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిత్యావసర సరుకులతో రేషన్ కిట్ల పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది. ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు అయితే ప్రారంభించినట్టు తెలుస్తోంది. పథకంలో భాగంగా ఈ నిత్యావసరాల కిట్లో వంట నూనెతో పాటు కందిపప్పు, చక్కెర తదితర సరుకులు అయితే ఉండబోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వంట నూనె ధరలు అయితే బగ్గుమంటున్నాయి. కిలో వంట నూనె ధర 150 దాకా పలుకుతుంది. ఇక కందిపప్పు ధర కూడా కిలో 150 దాకా చేరింది. ఇక సప్లైలో ఏ చిన్న తేడా వచ్చినా నూనెలు, పప్పులు, మిరపకాయలు, కారం తదితర కొన్ని నిత్యావసర ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. ఏటా ఇదే తంతు జరుగుతుండటంతో పేదలు, మధ్యతరగతి వారు, సామాన్యులైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఈ 9 రకాల నిత్యావసర సరుకుల కిట్తో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేషన్ కార్డులు కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు. కానీ రేషన్ కార్డు లేకున్నా కానీ రేషన్ కార్డుల అర్హుల జాబితాలో పేరుంటే చాలు వారికి కూడా సన్నబియ్యం, ఈ రేషన్ కిట్ అన్నీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఏది ఏమైనా త్వరగా రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి. తర్వాత అభయహస్తం రేషన్ కిట్ కూడా ఈ 9 రకాల వస్తువులే కాక ఇంకా బేటీ మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతున్నటువంటి వస్తువులన్నీ నిత్యావసర కిచెన్ వంట సామాగ్రికి సంబంధించి అన్ని రకాల వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారానే తక్కువ ధరకు పేద మధ్యతరగతి వర్గాలకు అందించాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ రాగానే మన ఛానల్ని అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.